పరిశ్రమలో పనిచేస్తూ స్వయంగా కష్టపడి స్వయం శక్తితో సంస్థ స్థాపించి నేటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషకరమని ఎంపీడీఓ చిన్నారెడ్డి తెలిపారు. చేగుంట మండలం వడియారం గ్రామంలో బీఆర్ఎస్ గార్మెంట్స్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ చిన్నారెడ్డి హాజరయ్యారు. కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేసి నేడు సంస్థకు అధినేతగా ఉండి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అంటే చాలా గర్వకారణమని, కూలీ నుండి యాజమాని వరకు ఎదిగిన సిద్ధరాములు చాలా అభినందనీయుడని, కష్టపడి పనిచేసి సంస్థను ఏర్పాటు చేసి 25 సంవత్సరాలుగా ఎదగడం చాలా సంతోషకరమని తెలిపారు. తన బ్రాండ్ బీఆర్ఎస్ పేరు మీద తమిళనాడు నుండి కొనుగోలు చేసి ఇక్కడ వ్యాపారం నడిపిస్తున్న సిద్ధరాములను వారు అభినందించారు. మా సభ్యురాలు ఇంత స్థాయికి ఎదిగిందని ఫస్ట్ నేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. మేము 25 సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ఈ స్థాయి సబ్సిడీ లోన్స్ కానీ ఇంకేమైనా వస్తే మేము ఫస్ట్ ప్రయారిటీ ఈమెకే ఇవ్వడం జరుగుతుంది మా దాంట్లో. కాకపోతే మా వైపు నుంచి కూడా పబ్లిసిటీ కూడా చేపిస్తాము. అంటే ఇప్పుడు మనకు అడ్వర్టైజ్మెంట్ అవి ఇవి కాకుండా మనకి ఫ్రీగా మౌత్ పబ్లిసిటీ మాత్రం మన మండలంలో 10,000 మంది ఉన్నారు జనాభా మా సంఘాలలో. వాళ్ళకు కూడా మనకి మీటింగ్ రెగ్యులర్గా మీటింగ్స్ అవుతాయి కాబట్టి ఇవి ఎక్కువ మా వైపు నుంచి కూడా ఫోకస్ చేపించడం జరుగుతుంది. మా సభ్యురాలకి నెల నెల మనకి మీటింగ్ జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా మనము పిలిపించి కొంచెం అన్ని గ్రామాల వాళ్ళు వస్తారు. అక్కడ ఎక్కువ నేను పబ్లిసిటీ చేపించడం జరుగుతుంది. సిద్ధరాము గారు ఒక చిన్న స్థాయిగా స్టార్ట్ చేసి ఇవాళ ఈ స్థాయికి వచ్చి మీ ముందు విజయ ఉత్సాహాన్ని నిర్వహిస్తున్నందుకు మేము అభినందిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ గ్రామంలో ఈ చేగుంట మండలంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ షాప్ ద్వారా. దట్ మోరల్ ఈ లోపల గల్లీలో ఈ గల్లీలో పెట్టి 20 సంవత్సరాలు సెలబ్రేట్ చేయడం అనేది వెరీ గ్రేట్నెస్. రోడ్లో ఉన్నారు, బిజినెస్ నడుస్తుంది, అది వేరే కాదు. కానీ గల్లీలో పెట్టి కూడా దాన్ని సక్సెస్ఫుల్ చేసి వాళ్ళ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సిద్ధరాములు గారు, మీ బిఎస్ఆర్ గార్మెంట్స్ ఇంకా ఫ్యూచర్లో మంచి పొజిషన్కి వెళ్ళాలని, అన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయాలని మా సైడ్ నుంచి, మా యూనియన్ బ్యాంక్ సైడ్ నుంచి మీకు ఎనీ టైం ఎనీ హెల్ప్ మేము బిజినెస్ పరంగా కూడా మీకు ఏమైనా లోన్స్ కావాలన్నా కూడా ఇవ్వగలము. ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము. ఇంకా మీకు ఎక్స్టెన్షన్ కూడా ఎన్హాన్స్మెంట్ కోసం మేము ఇవ్వగలము. థ్యాంక్ యూ సో మచ్. పేరుతో స్టార్ట్ చేశారు ఈ గార్మెంట్స్ ను. ఇది యానివర్సరీ డే 25 చేసుకోవాలని అందరినీ పెద్ద ఫ్యామిలీ ఆలోచన చేశాడు. అందులో మమ్మల్ని అందరినీ పిలిచారు. తర్వాత దీంట్లో బ్యాంక్ మేనేజర్, తర్వాత డిప్యూటీ ఎండి, యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ చేయబెట్టాలి మీరు. చెప్పండి కొట్టండి. ఈరోజు 25 సంవత్సరాల బిఎస్ఆర్ గార్మెంట్స్ ప్రయాణం చేసి ఈరోజు ఫంక్షన్ చేసుకుంటున్నందుకు మీరందరికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. అక్కడ అందరు కూడా మన తెలంగాణ వాళ్ళే అక్కడ అందరూ వెల్ సెటిల్ అయిపోయారు. ఇండస్ట్రీస్ పెట్టి అది పెట్టి మొత్తం ఇలాంటి పెడతాయి. అలాంటిది మన సిద్ధరాములు మన ఊర్లోనే ఉండి ఇక్కడే 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు కనుక చాలా సంతోషకరం. ఇలాగే మన లోకల్లో ఉండి వీళ్ళందరూ కూడా ఇలా చేసే ప్రోడక్ట్లు అందరూ కూడా మనం దీన్ని వాడుకుంటే కూడా ఆయనకి ఇంకా మనం సపోర్ట్ చేసే వాళ్ళు అవుతాం. ఇప్పుడు నేను కూడా వేసుకున్న బనీని కూడా బిఎస్ఆర్దే. నాకు కూడా మొన్న 6 months వరకు కూడా నాకు ఇక్కడ ఈయన గార్మెంట్స్ మళ్ళీ రీటైల్ చేస్తున్నట్టు తెలియగానే ఇమీడియట్ గా నేను హాఫ్ డే తీసుకొని వెళ్ళాను. అందరూ కూడా మనకు తక్కువ రేట్లో మంచి క్వాలిటీ ఇస్తున్నప్పుడు మనం అన్ని కొత్త బ్రాండ్స్, రామరాజు ఇలా అన్నటువంటి పెద్ద కంపెనీస్ మనం ఆల్రెడీ వెల్ సెటిల్, ఇలాంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయడం వల్ల మన ఊరిని మనం డెవలప్ చేసిన అవుతాం. కాబట్టి తద్వారా ఆయన ముందు ఇంకా పెద్ద ఇండస్ట్రీ ఏర్పాటు చేసుకొని ఇక్కడ లోకల్ గా ఉన్న చాలా మంది కూడా ఉపాధి కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటూ 25 సంవత్సరాలే కాదు 50 సంవత్సరాల ఫంక్షన్ కూడా సిద్ధరాముల కుటుంబం ఘనంగా జరుపుకోవాలి మనసారా ఆకాంక్షిస్తూ మరొకసారి సిద్ధరాముల కుటుంబానికి ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జస్ట్ ఇన్వైట్ చేశారు. సో బిఎస్ఆర్ గార్మెంట్ అనేది అంటే నేను ఫస్ట్ టైం వినడం యాక్చువల్గా.
కానీ ఆయనకు ఎస్బీఐతో ఎంతో అనుసంధానం ఉన్నది గతంలో. సో ఆయన ఎక్స్ప్రెస్ చేసిన విషయం ఏంటంటే, గతంలో ఉన్న మేనేజర్స్ తో నాకు అసోసియేట్ ఉంది సార్, చాలా మంచి రిలేషన్ ఉంది, దీన్ని కృతజ్ఞతగా మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నాను అన్నప్పుడు నేను అన్నాను, సార్ మీరు మా దగ్గర ఏమన్నా లోన్స్ అలా ఫెసిలిటేట్ చేసుకోవచ్చు కదంటే, ఆల్రెడీ అసోసియేట్ అయి ఉన్నాను సార్ యూనియన్ బ్యాంక్ అన్నారు. సో దాని విషయంలో ఇది ఏమైనా ఎక్కడైనా మీరు వాళ్ళతో ఉన్నా కూడా మంచిగా చేస్తున్నారని భావిస్తున్నాను. ఎనీవే మీ సహకారం అంటే మీరు బ్యాంకర్స్ సహకారంతో జరుగుతున్నటువంటి ఈ పరిణామంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందాలని, మీరు ఒక రోల్ మోడల్ గా మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ ఒక బేస్ గా ఉండి వాళ్ళకి కూడా సలహాలు ఇస్తూ ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాను. కంపెనీలో పనిచేసే ఒక కార్మికుడు తన స్వశక్తి మీద ఈ వ్యాపారాన్ని విస్తరించడం అనేది చాలా కొద్ది మందికే అవకాశం వస్తుంది. అంటే అది పట్టుదల అనే ఉండాలి. అయితే మరి దీనికి ఏంటంటే ఆ అనుభవము పట్టుదల అనేది మీ ఫ్యామిలీతో కాకుండా ఇంకా ఇక్కడ వడియారం చేయకుండా ఈ పరిసర ప్రాంతాలలో మీ ఎక్కువ మందిని తయారు చేసుకొని ఒక ఇండస్ట్రీ లాగా పెడితే ఇక్కడ ఉపాధి జరుగుతుంది. తర్వాత మీరు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకు సెంట్రల్ గవర్నమెంట్ వివిధ రకాల స్కీమ్లు కూడా ఇస్తుంది, బ్యాంక్ వాళ్ళు కూడా. ఎందుకంటే మీరు చూస్తుంటారు ఇప్పుడు మన చేయకుండా చుట్టుపక్కల ఎక్కడ చూసినా ఇండస్ట్రీలు ఉన్నాయి. ఎవరో వచ్చేసి మన వడియారం చేయకుండా ఏంటి మన ల్యాండ్స్ అలాట్ చేయించుకొని వాళ్ళు 10 ఎకరాలు 20 ఎకరాలు అంటే తక్కువ ధరకు అలాట్ చేసుకొని వాళ్ళు ఇండస్ట్రీలు పెడుతున్నారు. మనకంటే ఇక్కడి వాళ్ళకు కూడా అవకాశం ఉంది. కానీ మనం ఏంటంటే అంత బ్రాడ్గా వెళ్ళాము. అరే ఇది నడుస్తుంది కదా, పోనీ నాకు నెలకు 50,000 లక్షలు వస్తుంది, ఇంకా నాకు 10 లక్షలు ఎందుకు అనేది మనం చూస్తాం. కానీ అనుభవం ఉన్నప్పుడు మనం పెద్ద ఎత్తున ఇండస్ట్రీ చేయొచ్చు. మరి బిఎస్ఆర్ గార్మెంట్స్ ఈరోజు 25 years సిల్వర్ జూబ్లీ జరుపుకున్న మేధావులను ఆశ్రయించి వారు ముందుకు జరుగుతున్నారు. అదేవిధంగా మన సార్ చెప్పినట్టు మీరు ఇదే విధంగా ముందుకు వెళ్తూ ఇండస్ట్రియలిస్ట్గా అయ్యి ఈ గార్మెంట్లో పెద్ద ఉపాధి అందరికీ కలిగించే విధంగా మీరు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అయితే అందరి సహాయ సహకారాలతోటి అభివృద్ధి చెందాలని సార్ చెప్పినట్టు మెడికల్ షాప్ పెట్టినప్పుడు నా దగ్గరనే వస్తుంది రెగ్యులర్. కూర్చోండి కూడా సన్మానించాల్సి కోరుతున్నాను. మాట్లాడండి అనమాట. వీళ్ళది యూనిట్ ఉంటుంది, ఆ యూనిట్ వీళ్ళకి సంబంధాలు ఉంటాయి అనుకోండి. విలేకరులందరూ కూడా చిన్న సన్మానం చేయాలని ఆలోచనతోటి తర్వాత డిప్యూటీ మీ అమ్మాయి మీ ఆవిడ అమ్మాయి మేడం చూద్దాం. వచ్చిందా సన్మానం చేయాల్సిందిగా